మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావు అతి తెలివితేటలతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బొగ్గు టెండర్ల అంశంలో హరీష్ తన మొహానికి తానే బొగ్గు పూసుకుంటున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు బొగ్గు స్కామ్ జరిగిందని చెప్పి బొగ్గు తన ముఖానికి మూసుకుంటున్నట్టుగా నాకు కనబడుతున్నది. అలొకేషన్స్ అన్ని కూడా 4 జరిగితే 4 3 మీ చుట్టాలే, కేసీఆర్ కు దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్ హరీష్ రావు చుట్టాలే, మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా వస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకి వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే అవినీతి జరిగిందంటే మరి అవినీతి మీ చుట్టాల నుంచి నీకు ఏమైనా ముడుపులు అందలేదా? లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా? కాబట్టి మధ్యన సృజన్ రెడ్డి గారిని లాగితే మరి ఆయన ఉపేందర్ రెడ్డి గారి అల్లుడే కదా, మరి ఆ కోణం ఎందుకు చెప్పట్లేవు? అంత అతి తెలివి, మీకు మాత్రమే తెలివి ఉందనుకోవడం. దాంట్లో మళ్ళీ బట్టి గారిని మధ్యన పెట్టేసి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి గారికి మీ బామ్మాది ఇట్లా చెప్తుండంటారా? అరే బాబు, అసలు ఆడ అవినీతే లేదంటే నీలాంటి సొంటికాయగాలు చెప్పిన దాన్ని ఎందుకు పట్టించుకుంటాడు ముఖ్యమంత్రి? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు మీ బామ్మారిది పడుతున్న తాపత్రయం మామూలుగా లేదు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే బీఆర్ఎస్ అనుకూల వ్యక్తులకు టెండర్లు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టాలకు టెండర్లు రావడంతో తనకు ముడుపులు అందడం లేదనే అక్కసుతోనే ఈ విమర్శలు చేస్తున్నారా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హరీష్ ను అసలు పట్టించుకోరని, ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎమ్మెల్సీ దయాకర్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హరీష్ రావును ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బొగ్గుకు సంబంధించి ఇది అటు ఇటు తిరిగి ఎక్కడికి వెళ్తుందనే విషయం గురించి తెలియలేదు. ముఖ్యమంత్రి వస్తే గానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారా? మాజీ మంత్రి హరీష్ రావు పై కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మరొకసారి ఫైర్ అయ్యారు. ఏదైతే హరీష్ రావు అయితే వ్యాఖ్యలకు సంబంధించి అంటే కాంగ్రెస్ నాయకులు మొత్తం ఏదైతే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారు, కమిషన్లు తప్ప సంక్షేమం లేదని చెప్పేసి మరొకసారి హరీష్ రావు కాంగ్రెస్ పై కూడా తూర్పాటపడిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా టెండర్ల విషయంలో బీఆర్ఎస్ నేతలకు టెండర్లు వస్తే కాంగ్రెస్ కి ఏం సంబంధం, కాంగ్రెస్ కమిషన్ ఎలా వస్తాయి? అదేవిధంగా హరీష్ రావు కేసీఆర్ కుటుంబానికి టెండర్లు వచ్చాయి కానీ తనకు దాంట్లో ఎలాంటి కమిషన్ రావట్లేదనే అక్కస్తోటే కూడా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. సో ఈ నేపథ్యంలో కూడా కొంతకాలం నుండి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ కోల్ వార్ అనేది తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో కూడా మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ స్ట్రాంగ్ గా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ చేయాలంటే ఆయన అమెరికా నుండి తిరిగి వచ్చాకనే అని కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ ఒకవైపు చిట్టు విచారణకు సంబంధించి కావచ్చు, మరొక వైపు కోల్ వారికి సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఈ ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించారు. మరి ఖండించడంతో పాటు హరీష్ రావు ఏదైతే కోల్ కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా రాసిన లేఖ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి మరొకసారి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు కూడా కౌంటర్ ఇవ్వడం. ఈ నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు కూడా తీవ్రంగా ఏదైతే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ గా కూడా హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ కుటుంబమే అవినీతి అక్రమాల్లో కూరుకుపోయింది. ఏదైతే కోల్ మైన్ కి సంబంధించిన టెండర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయి. మొత్తం 25 టెండర్లో 20 టెండర్లు కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. మేజర్ గా కూడా బీఆర్ఎస్ నేతలకే కూడా ఈ టెండర్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలకు టెండర్ వేస్తే కాంగ్రెస్ నేతలకు ఏం సంబంధం, కాంగ్రెస్ కి ఎలా కమిషన్లు వస్తాయంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యం మరి ఏ విధంగా ఉండబోతుంది, ముందు ఈ కోల్ మైన్ సంబంధించి కావచ్చు, సిట్కి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.